సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చేశాడు. వెంటనే రీజనల్ రింగ్ రోడ్ యొక్క భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టండి. ఆ ప్రక్రియ అంతా 3 నెలల్లో కంప్లీట్ కావాలంటారు. మనం చూసినట్లయితే అటుపక్కేమో ఫార్మాసిటీ గురించి అక్కడ పొల్యూషన్ ఉంది, దాన్ని ఇంకా వెనక్కి పంపుదామని అది రెసిడెన్షియల్ జోన్గా మార్చడం ట్రై చేయడం, మళ్ళీ కాదు అనడం, మళ్ళీ ఇక్కడేమో మెట్రో రద్దు చేయడం, 111 జీవో ఉంది కదా అని. అంటే ఒక రకమైన హల్చల్ డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది అనుకోవచ్చా, లేకపోతే సొంత వ్యాపార ప్రయోజనాలు అనుకోవచ్చా? కొత్తిమీరని చూసి పుదీనా సిగ్గుపడ్డట్టు అయిపోయింది పరిస్థితి ఈరోజు. అర్థమైందా? కొత్తిమీరని చూసి పుదీనా సిగ్గుపడితే ఏ విధంగా అట్లా. మొన్నటి వరకు కేటీఆర్ నేను ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నా అని చెప్పి కోట్ వేసుకొని సూట్ వేసుకొని మొత్తం తిరిగి వస్తున్నాడు. తెచ్చింది ఏం లేదు, మొత్తం ఇంత పెద్ద సున్ననే, ఖాళీ అంగులు హాల్బాటాలే. ఈయన మళ్ళీ ఎక్కిన 2 నెలలకు ఈయన తిరగడం స్టార్ట్ చేసిండు. ఈయన కోట్ వేసుకున్నాడు. కోట్ వేసుకొని వీడికి రావా, నువ్వు ఆడనే ఉంటావా? వీడికి వచ్చి చెప్పు, నువ్వు ఆడికి వెళ్ళి పెద్ద ఆర్డర్ చేయడం ఏంది? రీజనల్ రింగ్ రోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ కావాలా. 3 నెలలు ఇట్లా అయిపోయేది కాదు. ప్రజల్ని ఎర్రి పుష్పాలు అనుకోమాకండి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. మీరు ఫస్ట్ అలైన్మెంట్ చేయాలా. రీజనల్ రింగ్ రోడ్ అంటే అలైన్మెంట్ చేయాలా. అలైన్మెంట్కి మీకు 2 సంవత్సరాలు పడుతుంది. అలైన్మెంట్ చేసి 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏమంటారు సంబంధించినటువంటి ల్యాండ్స్ మొత్తం ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకందరికి డబ్బులు ఇవ్వాలి. ఆ తర్వాత మీకు వస్తుంది. మీకు ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ చేసుకుని తొక్కుకుంటూ వెళ్ళిపోయి అందరు నిలగొట్టుకుంటే వాళ్ళ రోడ్డు మీద పడేస్తారా? అంటే ఏం గాలిలో అయిపోతుందా ఏంది? ఇది పెయింటింగా, డ్రాయింగా? 3 నెలల్లో మొత్తం అయిపోవాలా, రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోవాలా. ఇక ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తున్నాయి. ఇక మొత్తం హెలికాప్టర్లు మొత్తం అక్కడ డబ్బులు నింపుకొస్తున్నా, తీసుకొచ్చి రీజనల్ రింగ్ రోడ్ మొత్తం సాఫ్ చేసి పెట్టండి, మొత్తం ఆ షెడ్యూల్నే దింపుతా అన్నట్టు ఇవన్నీ పిచ్చోళ్ళు చేస్తున్నారు. నువ్వు పోతున్నావు, నీ యొక్క ప్రయత్నం చేస్తున్నావు, చెయ్యి. అంతేగాని నువ్వు చేసేటువంటి ప్రకటన కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఒక ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఉండాలి. 3 నెలల్లో నువ్వు రీజనల్ రింగ్ రోడ్ అయిపోవాలంటే ఎడికలవుతుంది. అంటే భూసేకరణ కార్యక్రమాలు మొదలు పెట్టండి. ఎట్లయితే సార్ భూసేకరణలో అనేకమైనటువంటి అసైన్డ్ భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. ప్రొసీజర్ స్టార్ట్ చేసి తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది దీనికి. ఇది లాంగ్ ప్రాసెస్. ఇది ఆ రీజనల్ రింగ్ రోడ్ నుంచి నీ యొక్క పెట్టుబడులకు ఏం సంబంధం? ఇప్పుడు నీకు పెట్టుబడులు నువ్వు ఆకర్షితులను చేసి నువ్వు తీసుకొచ్చినావు అనుకో, అక్కడ అట్రాక్ట్ చేసి ఏ విధంగా తీసుకొస్తావో నువ్వు తీసుకురా, ఇక్కడ వచ్చి పెట్టు. అది పెట్టావా తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉన్నటువంటి కర్తవ్యం ఏంది ఇక్కడ? గతంలో దోసుకున్నటువంటి దొంగ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాడిని ఫస్ట్ లోపల అది పంపియా చేత కాకుండా నువ్వు అధికారంలోకి రాగానే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాగానే మీరు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపలనే రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నిలువెత్తుగా దోపిడీ చేసిన దోపిడీదారు దొంగ మెగా కృష్ణారెడ్డి నీ ఇంటికి వచ్చి సీక్రెట్గా కలిసిపోవడానికి వెనుక తాత్పర్యం ఏంది? రాష్ట్రాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నాడు. తెలంగాణ మొత్తం దోసిపెట్టిరు వానికి. వాడు మీ ఇంటికి వస్తే దానికి నువ్వు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. ఎందుకు వచ్చిన వాడు నీ ఇంటికి? వాడు నేరస్తుడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, నేరస్తుడు. మళ్ళీ అలాంటి నేరస్తుడు వచ్చి కలిసిపోయిన తర్వాత వాడిని వదిలేసినావు. నువ్వు వాడి మీద ఏ ఒక్క వ్యాఖ్యలు చేయట్లేదు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, నీ కాంగ్రెస్ పార్టీ ప్రవక్తలు కానీ, సంబంధించిన ఎవ్వడు కానీ వాడి గురించి మాట్లాడట్లేదు. కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు, కళ్ళు మూసుకొని అక్కడోరా ఇక్కడోరా వేస్తున్నారు. అది కేసీఆర్ మీద పడతలేదు. అవును, కేసీఆర్ ముంగటుకో వెనుకకో పక్కన పడుతుంది. అవును, కావాలి కేసీఆర్ ఆ తప్పులు చేసిండు, కేసీఆర్ ముంచుక తిన్నాడు, పిక్క తిన్నాడు అని చెప్పేసి రోజు పొద్దుగాలేగానే సోది పెడుతున్నారు. కానీ కేసీఆర్ మీద ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయలేవు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి 4 సార్లు పోయించినావు కదా, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి నువ్వు అడగాల, లేదా హైకోర్టు సీజేకి నువ్వు లెటర్ రాయాలా? సుమోటోగా స్వీకరించి రాష్ట్రాన్ని దోసుకుండు కాబట్టి ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి, సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి, లేకుంటే నీ ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి ఎంక్వైరీ. సిఐడి ఎంక్వైరీ చేస్తే నువ్వు ఫస్ట్ లేపకపోయి జైల్లో కూర్చోబెట్టవచ్చు కదా. అవును, ఎందుకు చేయట్లేదు నువ్వు? అందరు ఇప్పుడు కలిసిపోయినట్టు అనుకోవచ్చా? అటు ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం,
గత కేటీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అది ఏమన్నా కానివ్వండి సార్, ఆ మెగా కృష్ణ లాంటి దొంగని ఇంటికి వచ్చి పోయి కలిసిపోయినప్పుడు దానికి ఎందుకు నువ్వు బయటకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు కలిసాడు అనుకోవచ్చు మనం. ఎందుకు కలిసాడు మరి? గౌరవంగా కలిసి ఉండొచ్చు కదా. ఏమని? సీఎం కాబట్టి గౌరవంగా ఒక వ్యాపారవేత్త కలిసి. ఏ వ్యాపారవేత్త? వాడు దొంగ అని తెలియదా? ఓకే, తెలంగాణ దోచుకున్నాడని తెలియదా? ఒక ఆటో రిక్షాని అడిగినా కానీ, కింద పంక్చర్ చేసుకున్న వాళ్ళని కానీ, ఒక రోజు కూలిని అడిగినా కానీ దేశాన్ని ఎవరు దోచుకుంటారంటే అలాగ మెగా కృష్ణారెడ్డి అని చెప్తారు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, ఈ ఆర్టీసీని కుదేలు చేసే ఒక కుట్ర వెనుక కూడా మెయిన్ సూత్రధారి మెగా కృష్ణారెడ్డి. ఓకే, ఆర్టీసీ ఎంప్లాయీని కేసీఆర్ గతంలో ఏమన్నాడు? ఈ భూప్రపంచంలో భూప్రపంచంలో ఉన్నంత సరుకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడు అంటే వాడు పిచ్చోడు అన్నాడు. మళ్ళీ వీడు పిచ్చోడై వాడు పెట్టినటువంటి గడ్డి తిని మళ్ళీ వీడు ప్రభుత్వంలో విలీనం చేస్తాను డిసిషన్ తీసుకున్నాడా? నిర్ణయం తీసుకున్నాడా? ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంది? ఆర్టీసీకి సంబంధించిన 1,500 కోట్ల ఆస్తి ప్రాపర్టీస్ ఆర్టీసీకి ఉన్నాయి. వీళ్ళని విలీనం చేస్తే ప్రశ్నించేటటువంటి సంస్థ అది సంఘం ఏంటంటే వీళ్ళొక ఉద్యోగ సంఘం. అవును, వీళ్ళని విలీనం చేసేసి చెట్టుకొని గుట్టకొని అక్కడిక్కడ పంపించేస్తారు ఢిల్లీ అక్కడ డిప్యుటేషన్ పైన. ఈ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన సంఘం ఉండదు, ఉద్యోగ సంఘం ఉండదు కాబట్టి నేను ప్రశ్నించేవాడు ఉండడు. మళ్ళీ ప్రభుత్వం రాగానే నువ్వు అన్నీ ఏం చేస్తావు? ఉన్నటువంటి బస్ డూబులు గీసిన అన్నం వేస్తావు. అవును, అంతలోపే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నా అని చెప్పేసి ఆ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చావు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చావు. మెగా కృష్ణారెడ్డికి ఎలక్ట్రిక్ బస్సులు కాంట్రాక్ట్ ఇచ్చావు. అది ప్రైవేటు వాడికి బస్ స్టాండ్ అవసరం లేదు కదా. ఏడో పడతాడు, ఆపుకుంటాడు, ఎక్కించుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడు బస్ షెల్టర్ అవసరం లేదు కదా. ఎక్కడన్నా పోయి వాడు ప్రైవేట్ పార్కింగ్లో పెట్టుకుంటాడు. ఉన్నటువంటి ఆస్తులు ఈ ఆర్టీసీకి సంబంధించిన డిపోలు ఎంతమంది ఎకరాలకు ఒక ఆస్తులు ఉన్నాయి. 1,500 కోట్ల ఆస్తి మీద ఆయన కనబడ్డది బకాసురుడి పైన. ఓకే, ఆ యొక్క పన్నాగం పనడానికి ట్రై చేసిండ్రు. ఓకే, ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ కేసీఆర్ని నువ్వు ఏ విధంగా వీక్షిస్తున్నావు? ఏ విధంగా ఇంతవరకు ఊదిపెట్టినావు? ఓకే, అంటే మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ములాఖాత్ కనుక ఇంత పెద్ద కథ నడిచింది అనుకోవచ్చా? ప్రజల్లో, ప్రజా సంఘాలలో ఒక అనుమానం నెలకొన్నది ఈరోజు. ఓకే, ఈరోజు అనుమానం వస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని రోజులు పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద 2 దోశల మన్ను వస్తుంటేవి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గమ్మను కూర్చున్నావు? ఎందుకు చేతులు మలుచుకుంటున్నావు? ఎందుకు వారి మీద నువ్వు అరెస్ట్ చేయట్లేదు? కేసీఆర్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? నువ్వు కేటీఆర్ పైన ఎందుకు వేయలేదు? ఈరోజు జిహెచ్ఎంసీలో ఎంత పెద్ద స్కామ్లు జరిగినాయి. జియో 59 కింద ఎన్ని చేసినారు? ఇప్పుడు అమరపాలిని హెచ్ఎండిఏ కమిషనర్గా వేశారు కదా, జాయింట్ కమిషనర్గా. అవును, మూసీ నది పరివాహ ప్రాంతాలలో మొత్తం ఈ యొక్క ఎంఐఎం కుక్కలు ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నాయి మొత్తం. అవును, మొత్తం ఫంక్షన్ హాల్స్ కట్టుకొని అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీలకు, ఏరియాలకు సౌండ్ పొల్యూషను, ట్రాఫిక్ జాము, అనేకమైనటువంటి ఇబ్బందులు కల్పిస్తున్నారు. వాటర్ స్టోర్ చేసేటువంటి గుడ్డి మల్కాపూర్ రిజర్వాయర్ని కూడా గుట్టను కూలగొట్టి ఆ రిజర్వాయర్కే ఈరోజు ముప్పు తలపెట్టినారు. అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్య వాళ్ళ మీద తీసుకోకుండా దున్నపూద మీద వర్షం పడ్డట్టు, నిమ్మకు నీరెత్తినట్టు, నాకు ఏం తెలియదు అన్నట్టు నువ్వు ఇంకా డ్రామాలు చేస్తే మాత్రం ప్రజలు వీక్షించే పరిస్థితి ఉండదు. ప్రజలు ఈరోజు చైతన్యవంతులైనారు, తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు ఏమో, ఇది 2వ నెల అయింది. ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా గతంలో దోచుకున్న వాడిని పైన చర్య నువ్వు తీసుకునే దిశగా నీ యొక్క ప్రయత్నాలు కానీ నీ యొక్క యాక్టివిటీస్ కానీ లేవు. కాబట్టి ప్రజల్లో ఒక భారీ అపోహలు నెలకొన్నాయి ఈరోజు. అదే కాకుండా ఇవి ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ 3 నెలల వ్యవధిలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మాత్రం ప్రజలు రోడ్డు మీదకి రావడం ఖాయం. మళ్ళీ కూడా ఇప్పుడు పవర్ కట్స్ కంపల్సరీ, పవర్ కట్స్ అనివార్యం, పవర్ కట్స్ చేస్తా అని చెప్పేసి అంటున్నావు. గతంలో కేసీఆర్ ప్రభుత్వము వచ్చే ధర కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నారని చెప్పేసి అన్నావు. ఎంత డబ్బులు ఎక్కువ ఇచ్చి కొన్నారో నీకు లెక్క తెలిపోయింది. ఎన్ని కోట్ల రూపాయలు మింగారో, ఎవరు దన్నుకున్నారో నీకు అది లెక్క తెలిసిపోయింది. అది మొత్తం సాక్ష్యాధారాలతో సహా రుజువు అయిపోతుంది. వాళ్ళని అరెస్ట్ చేసి పొక్కలో దొయ్యకుండా అప్పుడు ఎంతకు నాణ్యతమైనటువంటి కరెంటు వితౌట్ ఇంటరప్షన్, పవర్ కట్ లేకుండా ఎన్ని మెగావాట్ల కరెంట్ అవసరమో నువ్వు ఎంత కొనుగోలు చేస్తావో అంత కొనుగోలు చేసి నువ్వు కరెక్ట్ నాణ్యమైన కరెంటు నువ్వు అందియాలి. అవును, ఇప్పుడు పవర్ కట్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్లీ నిన్ను కట్ చేసే ప్రయత్నం ప్రజలు చేస్తారు. ఇప్పుడు ప్రజల్ని ఇక నువ్వు ఇప్పుడు పవర్ కట్ 9 సంవత్సరాల నుంచి పవర్ కట్ లేదు. అవును, వాడు ఎక్కువ ధరకు తెచ్చి మాకు ఇచ్చేసినాడు, తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు మాకు ఇచ్చిండా, ఇక్కడ ఏం చేసిండా, స్కాములు చేసినా అది పక్క పెట్టండి. ప్రజలకు మాత్రం అన్ఇంటరప్టెడ్ కరెంటు మాత్రం సప్లై అయింది, అది వాస్తవం. ఓకే, అర్బన్ ఏరియాలలో, రూరల్లో కాకుండా అవును, ముఖ్యమైనటువంటి నగరాలలో
ఇంటరప్షన్ లేకుండా పవర్ కట్ లేకుండా పవర్ వచ్చింది. అదే కొనసాగిస్తుంటూ అదే యొక్క సర్వీసెస్ వితౌట్ ఇంటరప్షన్ పవర్ కట్ లేకుండా పవర్ అందించుకుంటూ గతంలో కంటే కూడా నువ్వు రేటు తగ్గిస్తే నేను మెచ్చుకుంటాను. కాకపోతే ఆయన దోసుకున్నాడు, నేనేం చేయాలి, నాకు చేత కాదు, ఇప్పుడు మేము లేదు పైసలు, నేను మొన్న కట్ చేస్తా అంటే పవర్ కట్ చేసి మళ్ళీ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కట్ చేస్తారు. పార్లమెంట్ కాదు, స్థానిక సంస్థలు మొత్తం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇది మార్జినల్ మెజారిటీతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అవును, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకొలిపోవచ్చు. ఏ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రభుత్వం చేసినా హఠాత్తున ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఇది జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నా.